వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. అక్టోబర్ 7 దాడుల తర్వాత ఇజ్రాయెల్ తీసుకుంటున్న ప్రతీకార చర్యలతో హమాస్ దాదాపు నిర్వీర్యమైపోయింది. ఇస్మాయిల్ హనియే, యాహ్యా సిన్వార్ లాంటి అగ్రశ్రేణి నాయకులను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో హమాస్ కు సరైన నాయకత్వం కరువైంది. సరిగ్గా ఇలాంటి సంక్షోభ సమయంలో హమాస్ ను ముందుండి నడిపించేందుకు, గాజాలో అలుముకున్న చీకట్లను పారద్రోలేందుకు హమాస్ తమ కొత్త చీఫ్ గా ఖలీల్ అల్ హయ్యాను ఎన్నుకుంది. ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకొని దశాబ్దాలుగా సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈయన ఎంపిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. యుద్ధం, ఆకలి, నిరాశ్రయ జీవితాలతో అల్లాడుతున్న గాజా ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధంతో ఇళ్లు, కుటుంబాలు, భవిష్యత్తు కోల్పోయిన గాజా ప్రజల్లో ఈ కొత్త నాయకుడు మార్పు తెస్తాడా? ఇజ్రాయెల్ కు ఎదురెళ్లి గాజా కన్నీళ్లు తుడుస్తాడా? కాల్పుల విరమణకు కృషి చేస్తాడా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఖలీల్ అల్ హయ్యా కొత్తగా వచ్చిన నాయకుడేమీ కాదు. హమాస్ లో అత్యంత సీనియర్, పొలిటికల్ బ్యూరోలో కీలక సభ్యుడు. గతంలో ఇజ్రాయెల్ జరిపిన ఎన్నో దాడుల నుంచి ఆయన త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ముఖ్యంగా అరబ్ దేశాలు, ఇరాన్తో హమాస్ సంబంధాలను నెరపడంలో ఆయనది మాస్టర్ బ్రెయిన్. గాజాలో 1960లో జన్మించిన ఆయన 1987లో హమాస్ స్థాపించినప్పటి నుండి సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇస్లామిక్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత జోర్డాన్, సుడాన్లలో ఉన్నత విద్యను అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత హమాస్ లో చురుకైన నాయకుడిగా ఎదిగారు. 2006లో పాలస్తీనా శాసనసభ ఎన్నికల్లో గాజా నుండి విజయం సాధించి హమాస్ పోలిట్ బ్యూరోలో కీలక సభ్యుడిగా మారారు. హమాస్ మాజీ నేతలు ఇస్మాయిల్ హనియే, యాహ్యా సిన్వార్లకు ఆయన అత్యంత సన్నిహితుడు. సంస్థ రాజకీయ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అల్ హయ్యా హమాస్ రాజకీయ బ్యూరో అధిపతిగా కూడా పనిచేశారు. ఆయనకు చర్చల అనుభవం బాగా ఉంది. ఇజ్రాయెల్ తో జరిగిన పరోక్ష చర్చల్లో హమాస్ తరపున కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందాలపై ఖతార్, ఈజిప్ట్ వంటి మధ్యవర్తి దేశాలతో చర్చలు జరిపిన అనుభవం ఉంది. ఖలీల్ అల్ హయ్యా ఎన్నికతో భవిష్యత్తులో హమాస్ చర్చల వైఖరి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. యుద్ధాన్ని కొనసాగించే వైఖరినే అనుసరిస్తారా, లేక చర్చలకు మరింత ప్రాధాన్యం ఇస్తారా అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యక్తిగత జీవితంపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. 2007లో ఆయన ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో భార్య, పిల్లలు, సోదరులతో సహా పలువురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సంవత్సరాల్లో జరిగిన దాడుల్లోనూ ఆయన కుటుంబానికి చెందిన మరికొందరు మరణించారు. ఈ వ్యక్తిగత విషాదాలు ఆయన రాజకీయ వైఖరిపై ప్రభావం చూపాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ పై కఠిన వైఖరిని కొనసాగించే నేతల్లో ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు. గాజాలో నిరంతర సంక్షోభం మధ్య రాజకీయ నాయకత్వ మార్పులు ప్రజల రోజువారీ కష్టాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం గాజాలో ప్రజలు ఆహారం, నీరు, వైద్య సహాయం, విద్యుత్ కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం గాజా జనాభాలో ఎక్కువ మందికి మానవతా సహాయం అత్యవసరం. కొత్త నాయకుడి ముందున్న సవాళ్లు చాలా పెద్దవి. హమాస్ ను నడిపించడంతో పాటు యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న గాజాలో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు? కాల్పుల విరమణను స్థిరంగా కొనసాగించగలరా? అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య సంస్థ భవిష్యత్ వ్యూహాన్ని ఎలా రూపొందిస్తారు? ఇవన్నీ కీలకం. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లను, మధ్యవర్తి దేశాల ప్రయత్నాలను ఆయన ఎలా ముందుకు తీసుకువెళ్తారన్నది గమనించాలి. గాజాలో మానవతా సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఆహారం, వైద్యం, విద్యుత్, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఖలీల్ అల్ హయ్యా నాయకత్వంపై ప్రపంచం దృష్టి పెట్టింది. ఖలీల్ అల్ హయ్యాకు చర్చల అనుభవం ఉండడంతో కాల్పుల విరమణ, బందీల విడుదల, మానవతా సహాయం వంటి అంశాల్లో పురోగతి సాధించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం నాయకుడు మారినా హమాస్ ప్రాథమిక విధానాల్లో పెద్ద మార్పు ఉండకపోవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆయన ఎన్నిక హమాస్ పోరాట వైఖరిని కొనసాగించే సంకేతమని విశ్లేషిస్తున్న వారు ఉన్నారు. పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపుతున్నాయి.
మరోవైపు అరబ్ దేశాలు ముఖ్యంగా ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అల్ హయ్యా ఏ విధంగా వ్యవహరిస్తారన్నది చూడాలి. గాజాలోని వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా నిరాశ్రయులైన ప్రజలు తమ జీవితాలు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నారు. కొత్త నాయకత్వం వారికి ఆ భరోసాను ఇవ్వగలదా అన్నదే అసలైన ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో గాజా పునర్నిర్మాణం అనేది ఒక పెద్ద సవాల్. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి, మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనమయ్యాయి, ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా మారింది. గాజాలో హమాస్ నాయకత్వ మార్పు కేవలం సంస్థాగతమైనది కాదు, ఇది ఒక ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామం. ఖలీల్ అల్ హయ్యా నేతృత్వంలో హమాస్ ఏ దిశగా అడుగులు వేస్తోంది, గాజా ప్రజలు జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుంది అన్నది వేచి చూడాలి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి చర్చలు, బందీల విడుదల, మానవతా సహాయం వంటి అంశాలపై ఆయన తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో గాజా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది.